అనూహ్య విజయాన్ని అందించి 10 ఏళ్ల కలను సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం అదిరే ఆఫర్ ఇచ్చేసింది. మరికొద్ది రోజుల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేసే గురుతర బాధ్యతను ఆయనకు అప్పచెప్పడమే కాదు, అభ్యర్థుల ఎంపికలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రొటీన్కు భిన్నంగా రేవంత్కు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు వీలుగా రాహుల్ అండ్ కో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తెలంగాణలోని ఏ నియోజకవర్గాల ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయన్న విషయాలపై చర్చలు జరిగాయి. ఈ మేరకు తాను చేసిన కసరత్తును వేణుగోపాల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ నుంచి వచ్చిన విషయాల పట్ల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అంతేకాదు, తాము కానీ గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్న విషయాన్ని పేర్కొంటున్నట్టుగా టాక్. బీఆర్ఎస్ ప్రజల్లో పట్టు కోల్పోతుందని, ఆ పార్టీ నుంచి అనేక మంది కాంగ్రెస్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి విషయంలో తాము ఏం చేయాలో దిశానిర్దేశం చేయాలని రేవంత్ కోరినట్లుగా సమాచారం. తాము గేట్లు తెరిస్తే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని, అందుకే బీజేపీతో కాళ్ళబేరానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ లోక్సభ ఎన్నికల తరువాతే నిర్ణయిద్దామని చెప్పినట్లుగా సమాచారం. కొన్ని నామినేటెడ్ పోస్టులపై వేణుగోపాల్తో రేవంత్, బట్టి విక్రమార్క చర్చించినట్లు చెబుతున్నారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సర్కార్ అవినీతి కళ్లకు కట్టినట్లుగా ప్రజలకు తెలియజేయడంలో సక్సెస్ అయినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా కేసీఆర్ సభకు రాకపోవడం కాంగ్రెస్ నైతిక విజయం అన్న రీతిలో అధిష్టానం వద్ద చెప్పినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి రేవంత్, బట్టి ఏకాభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో రేవంత్కు మరింత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు అభ్యర్థుల ఎంపికలో ఆయనకు స్వేచ్ఛ ఇవ్వనున్న విషయాన్ని తెలియజేసినట్లుగా వచ్చిన వార్త ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.